ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. వద్దు, అవసరం లేదు. కొన్ని ఇలా సింగిల్ గా ఉంటేనే బెస్ట్ తెలుసు. ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందని పెళ్లి చేసుకోకపోవడం? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే గానీ ఏ ఉన్నాయి నెక్స్ట్. ఇప్పుడు ఆగు, నేను లోపలికి వెళ్ళొచ్చాక మనం ఒక డీటెయిల్ ఇంటర్వ్యూ అన్నావా లేదా? చెయ్యవా చెయ్యవా? సరే చెయ్యనంటే ఓకేలే. సో వద్దు, అంత ఇమోషనల్లీ వద్దు. ఇప్పుడు కాదు, విను, అది ఎమోషనల్ అందుకనే వద్దు. అందుకనే మనం ఫన్ గా 2-3 మంచి క్వశ్చన్స్ షోకి సంబంధించి ఇలాంటి లైట్ చేసి. సరే, పోనీ లోపలికి వెళ్ళాక ఎవరితోనే కనెక్షన్ వస్తే లవ్ చేసే ఉద్దేశం ఏమన్నా? అలాంటి ఎందుకులే అమ్మా, ఎందుకు అసలు? అలా ఉంటే ఇక్కడే చేసేదేదో బయట ఇక్కడ ఉన్నప్పుడే చేసేదాన్ని కదా. వెళ్ళి అన్ని కెమెరాల ముందు అక్కడే చేయాలి లవ్. చేయగా ఏదో పెద్ద అదేదో అంటారే, సరే వాట్ ఎవర్, సామెత గుర్తు రావట్లేదు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఆల్మోస్ట్ మీకు స్టార్టింగ్ నుంచి ప్రతి వీడియోని ఎంటర్టైనింగ్ గా తీసుకుని, వాళ్ళు డిప్రెషన్ లో ఉన్నా ఏమున్నా కూడా మీ వీడియోస్ అట్లా చూసి ఎంజాయ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్? అక్క, మీరు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటారు అక్క. మేము మీ వీడియోస్ చూస్తే మా అంటే టెన్షన్స్ అవన్నీ కూడా పోతాయి అక్క. సో యు ఆర్ ఆ రిలీఫ్ ఫ్యాక్టర్ ఫర్ అస్. నువ్వు అనే మనిషి బాగుండాలక్క. మాకెందుకో మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, మా అక్కలాగా, మా చెల్లిలాగా అలా అనిపిస్తావు అక్క. నిన్ను చూస్తే కూడా బయట కొత్తగా అనిపించలేదు. అంటే చాలా మంది వచ్చి బయటకు కూడా అక్క నువ్వు భలే, నేను చెప్పింది సత్యం, బెల్లు కూడా మోగింది. కట్ చేయద్దు ఈ షార్ట్. ఇప్పుడే ఈ బొకే అలా వచ్చింది అనుకుంటున్నారా? షార్ట్ కొంచెం ఎడిట్ చేశారు, కానీ మా ఫ్రెండ్ నేనే ఫస్ట్ బొకే ఇవ్వాలని పరిగెత్తుకుని చాలా 1 గంటన్నర దూరమా, షీఈ్ వాచింగ్ ఫ్రమ్ దేర్. థ్యాంక్ యూ. నేనే చెప్పాను ఇంటర్వ్యూ మొదలు బొకే ఇవ్వమని. తీసుకున్నావా క్రెడిట్? యుట్టుకుడు ఓకే, ఇది బాగుందండి ఫ్రేమ్ కి. ఇందాక నుంచి ఆయన ఇట్టిట్ట అంటారు, అంటే జుట్టు సరి చేసుకోమని. ఇట్టిట్ట అంటారు అంటే ఇటు సైడ్ సరి చేసుకోమని. నాకు ఒక్కోసారి కన్ఫ్యూజన్, ఏమంటున్నాడు అర్థం కాదు. వినపట్లేదా? జుట్టు సరి చేసుకోవాలా, మళ్ళీ ఇప్పుడేమో ఫోన్లు తీయాలంట, రిమోట్ తీయాలంట. ఉండండి, మీరు నా మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అసలు వీటి మీదకి ఎందుకు వస్తుంది మీకు? కాదు, ఇట్లా న్యాచురల్ గానే కంటెంట్ క్రియేట్ చేస్తారా, లేదంటే ప్లాన్ చేసుకుని స్క్రిప్ట్ రాసుకుని కదా మీరు? ఇలాంటి కాదు, ఈస్ డూయింగ్ బ్రహ్మానందం గారిలో చేశారు. ఇప్పుడు నవ్వు ఆపుకుంటున్నారు కదా అంటే ఆయన చూపించండి ఇదిగో అంట. ఎప్పుడు ఏది ఇట్లా ప్లాన్ చేసుకుని ట్రెండింగ్ టాపిక్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటారు, ఏదనిపిస్తుంది మాట్లాడు. నాకు బోర్ కొడుతుందిగా, చూస్తాను, కనపడతాయి, అదే వస్తాయి బయటికి. కొత్తగా ఏం ప్లాన్ చేసుకోను. ఆల్రెడీ ఐఎమ్ సీయింగ్ నో, ఎవరిదేం జరుగుతుందో ఫస్ట్ నేను చూస్తా, అంతే. నీవు ఎప్పుడు రాలా, నీది ఏమన్నా వస్తే న్యూస్ మీద కూడా చేస్తా వీడియో. సో యుఎస్ నుంచి ఎప్పుడు వచ్చారు? యుఎస్ అసలు ఎందుకు వెళ్ళారు? అబ్బా, ఇన్ని క్వశ్చన్సా? వచ్చాక ఆ ఇంటర్వ్యూలో అడగచ్చు కదా, డీటెయిల్ ఇంటర్వ్యూలో. ఏంటమ్మా నువ్వు? ఇది డీటెయిల్ ఇంటర్వ్యూ కాదు, ఇది ఫాస్ట్ గా ఫాస్ట్ ఇంటర్వ్యూ. యుఎస్ వచ్చి మొన్న డిసెంబర్ లో వచ్చా, అప్పటి నుంచి ఐఎమ్ హియర్. ఐ డిడ్ంట్ గో బ్యాక్ టు యుఎస్ అగైన్. యుఎస్ లో ఏం చేసేవాళ్ళు? ఐటీ చేసి ఎప్పుడో వదిలేసాను. షోస్ ఎప్పుడు ఎక్కువగా ఐ డూ లాట్ ఆఫ్ యాంకరింగ్. ఇప్పుడు ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఏమున్నాయి చేతిలో? యాక్చువల్లీ ఒక 20 to 30 ఫిల్మ్స్ ఉన్నాయి అని చెప్పమన్నారు. అంటే ఏం లేవని చెప్తే బాగోదు కదా. సో బయటకు వచ్చాక ఏమైనా ఉంటాయేమో చూద్దాం. ఆ డైరెక్టర్లు చూసే డైరెక్టర్లు ఏమన్నా నా మీద జాలి, దయా, ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్, ఇస్తారేమో చూద్దాం. ఇస్తే నీకే చెప్తాలే. సింగర్ గా కూడా కొన్ని సినిమాల్లో కూడా పాడాను, కానీ అవి గూగుల్లో ఎక్కడ ఎత్తుక్కున్నా దొరకచ్చు. నెక్స్ట్ మీరు వెళ్ళొచ్చా దొరుకుతాయేమో. అవును, అప్పుడు బాగా ఎత్తుక్కుంటారు. బేబక్క పాడిన సాంగ్స్ ఏంటని. అప్పట్లో సింగర్ మధు అండి, ఇప్పుడు బేబక్క. సో ఈ బెజవాడ అనే టైటిల్ ఎందుకు వచ్చింది? బెజవాడ మా ఊరు బెజవాడ కదా. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఆంధ్ర సైడ్ అందరూ ఏమంటున్నారంటే అక్క ఇప్పటివరకు, అంటే చాలా మందికి తెలియదు కదా, అక్క మన సైడ్ అసలు ఇప్పటివరకు కప్పు కొట్టలేదు, నువ్వు తీసుకురా అంటున్నారు. తెత్తా కాఫీ కప్ అని చెప్పారు. లోపల చాలా కప్పులు ఉంటాయి. నాకేదో ఒకటి ఉంటుంది కదా, వస్తా తీసుకొస్తా. అంటే విన్నర్ అవుతారని కాన్ఫిడెన్స్ లేదు? అలా ఎప్పుడు అనుకోకూడదు. మనం ఏమనుకుంటున్నాం లోపల కూడా అలా కాన్ఫిడెంట్ గా ఉండు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. కప్పుతో, కాఫీ కప్తో వస్తానన్నా బానే ఉంది, ఆ కప్పుతో వస్తానన్నా అది ఓవర్ కాన్ఫిడెన్స్. ఏమో చెప్పలేము కదా, ఎవరికి ఏ టైం. నాకు రావాలని రాసుంటే అలాగే వస్తుందిగా. మళ్ళీ అలా అని రాలేదనుకో ఇట్లా చూస్తారు జనాలు. సో దాని బదులు ఇది బెస్ట్ గా. సో ఎగ్జైట్ అవుతున్నారా, టెన్షన్ పడుతున్నారా, కూల్ గానే ఉన్నారా? నీకేమనిపిస్తుంది అని చూస్తే? నాకు కూల్ గానే ఉంటా అనిపించింది. అదే కరెక్ట్, అదే రాసుకో. మీరు కూడా అదే రాసుకోండి. మీకేమనిపిస్తుంది చెప్పండి ఇప్పుడు? నాకు కూల్ గానే ఉంది. అంటే ఇప్పటి వరకు పనులు,
ప్యాకింగ్ సూట్ కేసు. వెళ్ళిపోయింది. సో ఐఎమ్ హ్యాపీ అట్లీస్ట్. Hmm. లాస్ట్ మినిట్ చిన్న షాపింగ్ అంటే ఇవాళ ధనుష్ ఇంటర్వ్యూ అని చెప్పి ఉన్నారు కొంచెం, అందుకనే గ్లామర్ గా రెడీ అయితే తనేమో ఇంట్లో ఎలా ఉన్నాడు అలా వచ్చాడు అనమాట. అవును, కంగారు రావాల్సి వచ్చింది, ఫాస్ట్ గా రావాలి. సో మీకు ఎవరు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ సపోర్టివ్ గా ఉండేటోళ్ళు ఎవరు ఉన్నారు? ఐ హ్యావ్ అలీ గారు, నరేష్ గారు, ఎంఎస్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు, మోర్ ఆఫ్ ఆల్ మంచులక్ష్మి. మై సపోర్ట్, మై ఫ్రెండ్స్, మై క్లోజ్ పీపుల్. మంచులక్ష్మి గారు టచ్ లో ఉంటారా? షీఈస్ వెరీ క్లోజ్ టు మీ. సో మీరు మిమిక్రీ చేసినప్పుడు ఫస్ట్ టైం ఆమె దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? బాగున్నాయి. షీ లైక్స్ మై వీడియోస్. అయ్యో, షీ అప్రిషియేట్స్, షీ లైక్స్ ఇట్ అండ్ షీఈస్ ఎంకరేజింగ్ అ లాట్. షీ వాంట్స్ టు సపోర్ట్ మీ ఇన్ ఎవ్రీ అదర్ వే. షీ స్వీట్ హార్ట్. మరి ఇప్పుడు చెప్పారు వాళ్ళందరికీ ఇలా వెళ్తున్నాను సపోర్ట్ కావాలి అని ఏమన్నా? లక్ష్మికి చెప్పా. అంటే ఇప్పుడు అంటే బయట చెప్పకూడదు కదా ఇంకెక్కువ. సో వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళకి మాత్రం జస్ట్ ఐ హింటెడ్ దెమ్. సో మిమిక్రీ, సింగర్, అటు యాంకరింగ్, యాక్టింగ్ అన్ని కలిపి హౌస్ లో మాకు కంప్లీట్ ప్యాకేజ్ చూపించబోతున్నారు. అయితే నేనైతే చూపిస్తా, మరి మీరైతే చూడాలి కదా, మరి చూద్దాం. నేనేం చేస్తాను, మీరేం చూస్తారు, చూద్దాం. లోపలికి వెళ్ళాక సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అవుతాయి ఏంటి అని అనుకుంటుంటే చాలు. సో ఎన్ని వీక్స్ వరకు ఉంటారన్న కాన్ఫిడెన్స్ ఉంది మీకు? అస్సలు నథింగ్ ఐఎమ్ థింకింగ్ ధనుష్. ఐ డోంట్ హ్యావ్ ఎ స్ట్రాటజీ నార్ ఐ డోంట్ వాంట్ థింక్ హౌ మెనీ డేస్ ఆర్ హౌ దే విల్ బి. ఎలా ఉన్నదాన్ని అలా వెళ్ళి అబ్జర్వ్ చేస్తా, ఏంటి ఎలా ఉంది, హౌస్ ఏంటి, ఆ వచ్చే కంటెస్టెంట్స్. ఐ వాంట్ అబ్జర్వ్, ఐ వాంట్ ఫీల్ ఇట్. అప్పుడు మనకే అనిపిస్తుంది కదా ఒక వైబ్. ఐఎమ్ వైబింగ్, ఐ విల్ స్టే లాంగర్. మనం దాంతోపాటు మంచిగా వెళ్తుంటే. సో వీ కెనాట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్ కదా. 100 రోజులు ఉండాలని అనుకునే వాళ్ళు ఒక వారం రోజులు రావచ్చు, వారం 2 వారాలు ఉంటారు అనుకునే వాళ్ళు లాస్ట్ వరకు వెళ్ళి కప్పు కొట్టుకొచ్చిన వాళ్ళు. సో యూ నెవర్ నో. ఐ జస్ట్ వాంట్ కీప్ ఇట్ ఓపెన్. అంటే ఏది ఎక్కువ మిస్ అవుతారు మీరు హౌస్లోకి వెళ్తే? సింబా కాకుండా, మీ మదర్ కాకుండా? ఫోను, మై ఫోన్ ఆల్వేస్ దేర్ విత్ మీ. అందుకని ఇది మాత్రం బాగా మిస్ అవుతా. pretty much, yeah. అండ్ ఇన్స్టాగ్రామ్? అదే ఫోన్ అంటే ఇన్స్టాగ్రామే. ఆల్వేస్ ఐ హ్యావ్ టు వీడియోస్. ఏముంది అక్కడ కెమెరా ఉంటుంది. అదే అండి, ఆల్రెడీ అనుకున్నా ఈ కెమెరా ఉండదు కదా, అన్ని కెమెరాలు కదా, ఏదో ఒక కెమెరా చూసి రీల్ చేస్తే అయిపోద్దని. ఆ రీల్ బయట ఎడిట్ చేసి పెట్టేస్తారు ఇక్కడ. సో ఆ కాంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి. సో నాగార్జున గారు హోస్టింగ్ ఎప్పుడైనా ప్రీవియస్ సీజన్స్ లో ఎలా అనిపించింది? అయ్యో, అందుకనే కదా అన్ని సీజన్స్ ఇంకా ఆయనే చేస్తున్నారు. సో గుడ్ గుడ్ గుడ్. మన్మధుడి అంత హ్యాండ్సమ్. ఐ లుక్ అవుట్ ఫర్ హిమ్. ఐ మీన్ ఆయన హిస్ మై ఇన్స్పిరేషన్ కైండ్ ఆఫ్. యూ అంటే ఏజింగ్ హ్యాస్ టు బి లైక్ రెడ్ వైన్ అన్నట్టు. ఆయన వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా గ్లామరస్గా అవుతున్నారు. నేను కూడా మీ దోవలనే నడవాలనుకుంటున్నాను నాగార్జున గారు. నేను కూడా వయసు పెరిగిన కొద్దీ అందం పెంచాలనుకుంటున్నాను. వాట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? ఇంకా అంత హ్యాపీయెస్ట్ రాలేదేమో. ఐఎమ్ వెయిటింగ్. ఎవ్రీ మినిట్ హ్యాపీగా ఉంటాను. అది వేరు, నువ్వు హ్యాపీయెస్ట్ అన్నావు. ఎవ్రీ మూమెంట్ నాకు హ్యాపీయే. హ్యాపీయెస్ట్ ఇంకా రాలేదు, వస్తే చూద్దాం. వాట్ ఈస్ యువర్ సాడెస్ట్ మూమెంట్? I think when my dad, I didn't go to depression, but when my dad passed away. ఎలా ఓవర్కమ్ అయ్యారు దాని నుంచి? Time heals, seals everything. Time heals, seals anything, everything. I strongly believe that.